మా ఆరాలలో చెల్ల కొడుకుది ఎంటికలు తీసుడు ఇయ్యాల కాదు ఎల్లుండి. కానీ ముందు ఎల్లమ్మ కాడ బోనం చేసిర్రు. మరాకి ఖర్చుడు వీలు కాలేదు. మా పిల్లల్ని తీసుకొని మేమే పోయినాం. అయితే ఈ ఎల్లమ్మ మాకు కూడా ఉంది. 5 ఏళ్ళకి ఒకసారి పట్నం ఎత్తాం. మా అత్తమ్మకు అవ్వగారి దేవుడు అన్నట్టు. ఆరాలలో చెల్లెకు కూడా అవ్వగారి దేవుడే. ఆరాలు మేనామనే కాబట్టి అందరిది ఒకటే దేవుడు. పోంగా రాంగా ఒత్తి సాగొట్టిర్రు బస్సులో. పోయే వరకే బోనం వండి పెట్టిర్రు. ఇళ్ళల్లోనే పక్కకే ఉంటుంది గుడి. అన్నీ తీసుకొని ఫస్ట్ గుడికి పోయినాం. దాదాపు అత్తగారి దేవుళ్ళే ఉంటాయి అందరికీ. కానీ అవ్వగారి దేవుళ్ళు చాలా తక్కువ. కొందరైతే అవ్వగారోళ్ళు చేసుకుంటే ఎంబడబడుతుందని చెప్పేసి పోను కూడా పోరు. పోయినా తినను కూడా తినరు. అసలు ఆ ఎంబడబడు అనే లాజిక్కే నాకు ఎప్పుడు అర్థం కాలేదు ఇంతవరకు. మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయర్రి. విగ్రహం లాంటిది ఏముండదు, జస్ట్ ఫోటో ఉంటుంది అంతే. కానీ ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మా పెళ్ళైనాక నెలలోపే పట్నం వేసినాం మేము ఇక్కడ. బోనం పెట్టినాక దేవుడు వచ్చి అంత శాంతించినాక కొన్ని కోసి ఇంటికి వచ్చేసినాం. 4 రోజులు దీపావళి పప్పుచారు తర్వాత ఇలా చికెన్తో తిన్నాం. సరే కానీ మీరు దీపావళి వ్లాగ్ చూసిరా నా ఛానల్లో? చూడపోతే వెళ్ళి చెప్పన చూడు.